Hi all, welcome to my channel. Today we are going to discuss about the inheritance. ఈరోజు మనం ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని నేర్చుకుందాం. సో బేసిక్గా దీని డెఫినేషన్ ఏంటంటే అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేస్ క్లాస్ టు డెరైవ్ క్లాస్. అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేస్ క్లాస్ టు డెరైవ్ క్లాస్. సో ఇక్కడ అక్వైరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే గెట్టింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేస్ క్లాస్ టు డెరైవ్డ్ క్లాస్. సో మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బేస్ క్లాస్, సెకండ్ వన్ వచ్చేసి డెరైవ్డ్ క్లాస్. సో బేస్ క్లాస్ అంటే ఏంటి, డెరైవ్డ్ క్లాస్ అంటే ఏంటి? ఫస్ట్ ఒకటి బేస్ క్లాస్ ఉంది, సెకండ్ వన్ వచ్చేసి డెరైవ్డ్ క్లాస్. ఓకే, సో అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేస్ క్లాస్ టు డెరైవ్డ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఇన్హెరిటెన్స్. అంటే అక్వైరింగ్ అంటేనేమో గెట్టింగ్, అంటే గెట్టింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేస్ క్లాస్ టు డెరైవ్డ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఇన్హెరిటెన్స్. అంటే బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని మనము డెరైవ్డ్ క్లాస్లో వాడడం అనే కాన్సెప్ట్ని ఇన్హెరిటెన్స్ అని అంటున్నాము. బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని డెరైవ్డ్ క్లాస్లో వాడే విధానాన్ని మనము ఇన్హెరిటెన్స్ అని అంటాము. డోంట్ వరీ, ఎక్స్ప్లెయిన్ చేస్తాను డయాగ్రామ్ తోటి, అక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇన్హెరిటెన్స్లో వచ్చేసి టైప్స్ ఉన్నాయండి. దానిలో వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ వన్ ఏంటండి, సింగిల్. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్. సెకండ్ వన్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. థర్డ్ వన్ వచ్చేసి హైరార్కియల్. ఫోర్త్ వన్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి హైబ్రిడ్. సో కంప్లీట్గా మనకి 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. సో దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్. సెకండ్ వన్ వచ్చేసి, సో దీనిలో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్, సెకండ్ వన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, థర్డ్ వన్ వచ్చేసి హైరార్కియల్ ఇన్హెరిటెన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో కంప్లీట్గా మనకి 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. దీనిలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జావా సపోర్ట్స్, రిమెంబర్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, జావా సపోర్ట్స్ సింగిల్ ఇన్హెరిటెన్స్, జావా సపోర్ట్స్ multi-level inheritance, Java supports hierarchical inheritance, but Java does not support multiple inheritance. Very very important point. Java లో మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని సపోర్ట్ చేయదు. సో గుర్తుపెట్టుకోవాలి ఇది. తర్వాత నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో కంప్లీట్గా మనకి 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. దీనిలో బేసిక్గా దీనిలో జావా సపోర్ట్ చేసేది ఒకటి వచ్చేసి సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. చూద్దాము, నేను వీటిని ఒక్కొక్క డయాగ్రామ్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే సింగిల్ ఇన్హెరిటెన్స్. సో నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వీటి గురించి ఇప్పుడు ఇక్కడ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే, మల్టీ లెవెల్ అంటే ఏంటి, హైరార్కియల్ ఏంటి, హైబ్రిడ్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సింగిల్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటంటే when a class inherits another class, it is known as single inheritance. ఒకవేళ కనుక ఒక క్లాస్ని ఇంకొక క్లాస్ ఇన్హెరిట్ చేస్తే దాన్ని మనము
సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. చూద్దాం, ఇక్కడ ఒక 2 క్లాసెస్ ఉన్నాయండి. ఈ క్లాసెస్ ఏంటి అంటే క్లాస్ ఏ, ఓకే, తర్వాత క్లాస్ బి. సో టోటల్ ఎన్ని ఉన్నాయండి క్లాసెస్? 2 క్లాసెస్ ఉన్నాయి. ఒకటి క్లాస్ ఏ, ఇంకొకటి క్లాస్ బి. సో క్లాస్ ఏ, క్లాస్ బి. ఒకవేళ కనుక క్లాస్ బి అనేది క్లాస్ ఏ ప్రాపర్టీస్ని వాడుకోవాలి అని అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాము. సో ఇక్కడ యారో మార్క్ వచ్చేసి అప్వర్డ్. దీని మీనింగ్ ఏంటంటే క్లాస్ బి inherit the properties of class A. This is called as single inheritance. So single inheritance అంటే ఏంటి? When a class inherits another class. సో ఇక్కడ క్లాస్ బి అనేది క్లాస్ ఏని ఇన్హెరిట్ చేస్తుంది. సో ఈ యారో మార్క్ ఏంటంటే క్లాస్ బి రిక్వెస్ట్ ద రిసోర్సెస్ ఆఫ్ క్లాస్ ఏ. సో క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ని క్లాస్ బిలో వాడుతున్నాము. దీన్ని మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటున్నాము. సెకండ్ వన్ వచ్చేసి మనకి మల్టీ లెవెల్. సో సింగిల్ అయిపోయింది. నెక్స్ట్ మనము మల్టీ లెవెల్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో ఒక క్లాస్ ఇంకో క్లాస్ను డెరైవ్ చేసినప్పుడు మనం ఇక్కడ సింగిల్ ఇన్హెరిటెన్స్ అని ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇంకో క్లాస్లో వాడినప్పుడు దీన్ని మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటున్నాము. ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి మరి? సో ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో మళ్ళీ సేమ్ అట్లనే వస్తుంది. మల్టీ లెవెల్ అన్నాడు. సో సింగిల్ అన్నప్పుడు ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో క్లాస్లో వాడాము, ఓకేనా? ఇప్పుడు మల్టీ లెవెల్ అంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో క్లాస్లో, మళ్ళీ ఇంకో క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకొక క్లాస్లో. దీన్ని మనము మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో క్లాస్ ఏ, నెక్స్ట్ క్లాస్ బి, ఆ తర్వాత క్లాస్ సి. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే మల్టీ లెవెల్. సో దీని మీనింగ్ ఏంటి? ఏలో ఉన్న ప్రాపర్టీస్ బిలో వాడుతున్నాం, బిలో ఉన్న ప్రాపర్టీస్ సిలో వాడుతున్నాం. సో ఇక్కడ యారో మార్క్ దీని మీనింగ్ ఏంటంటే క్లాస్ బి రిక్వెస్ట్ ద రిసోర్సెస్ ఆఫ్ క్లాస్ ఏ, క్లాస్ సి రిక్వెస్ట్ ద రిసోర్సెస్ ఆఫ్ క్లాస్ ఏ, క్లాస్ సి రిక్వెస్ట్ ద రిసోర్సెస్ ఆఫ్ క్లాస్ బి. సో ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో దీని మీనింగ్ ఏంటంటే క్లాస్ సి అనేది క్లాస్ బి రిసోర్సెస్ రిక్వెస్ట్ చేస్తుంది. సో అట్లనే క్లాస్ సి అనేది క్లాస్ బి రిసోర్సెస్, క్లాస్ బి అనేది క్లాస్ ఏని రిక్వెస్ట్ చేస్తుంది. సో దీన్ని మనం మల్టీ లెవెల్ అంటాం. సింగిల్ లెవెల్ అని అన్నప్పుడు ఏమో ఒకటే క్లాసు ఇంకొక క్లాస్. మల్టీ లెవెల్ అన్నప్పుడు ఒక క్లాసు, 2 క్లాసులు, 3 క్లాసులు. సో దీన్ని మనము మల్టీ లెవెల్ అని అంటున్నాం. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసి మనకి హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. సో థర్డ్ వన్ ఏంటంటే హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ విషయానికి వస్తే దీనిలో మనకి ఏంటంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఇక్కడ చూడండి డయాగ్రామ్ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ షేప్ ఉంటుంది. సో దీన్ని మనము క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. సో దీన్ని ఏమంటున్నాం అంటే మనము హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అని అంటున్నాం. సో హైరార్కియల్ మనకి ఏమైంది? క్లాస్ బి అనేది క్లాస్ సి అనేది క్లాస్ ఏ యొక్క రిసోర్సెస్ని రిక్వెస్ట్ చేస్తుంది. సో దీన్ని మనము హైరార్కియల్ అంటున్నాము. సింగిల్ అనేమో ఒకటే క్లాస్కి ఇన్హెరిట్ చేస్తుంది. మల్టీ లెవెల్ అనేమో ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో క్లాస్లోకి, మళ్ళీ ఇంకో క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో క్లాస్లోకి, దీన్ని మనము మల్టీ లెవెల్ అంటున్నాము. హైరార్కీ వచ్చేసి 2 క్లాసులు కలిపి ఒకటే క్లాస్ని యాక్సెప్ట్ చేయడం. సో ఇక్కడ క్లాస్ బి, క్లాస్ సి
క్లాస్ ఏ యొక్క రిసోర్సెస్ని రిక్వెస్ట్ చేస్తుంది. సో దీన్ని మనము హైరార్కీ అని అంటున్నాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని మనకి యాక్సెప్ట్ చేయదు. దీన్ని మనం జస్ట్ డయాగ్రామ్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. మల్టిపుల్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్. సో నెక్స్ట్, ఒకవేళ కనుక 2 క్లాసెస్ కలిపి ఒక క్లాస్లో డెరైవ్ అయితే దాన్ని మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. సో ఇక్కడ ఏంటి, క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్, క్లాస్ బిలో ఉన్న ప్రాపర్టీస్ క్లాస్ సికి యాక్సెప్ట్ చేస్తున్నాము. దీన్ని మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. ఎనీవే జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, కానీ జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. లాస్ట్ వన్ ఏంటంటే హైబ్రిడ్. సో లాస్ట్ వన్ ఏంటంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్లో మనకి ఏమవుతుందంటే, ఒక క్లాస్ ఉంది, క్లాస్ ఏ. ఓకే, సో ఈ 2 క్లాసెస్కి క్లాస్ బి రిక్వెస్ట్ చేస్తుంది, క్లాస్ సి రిక్వెస్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ క్లాస్ బి, క్లాస్ సి. సో క్లాస్ బి, క్లాస్ సి, అదేవిధంగా క్లాస్ డి. సో దీన్ని మనము హైబ్రిడ్ అని అంటున్నాం. సో హైబ్రిడ్ అంటే ఏమవుతుంది, క్లాస్ బి, క్లాస్ సి అనేది క్లాస్ ఏని రిక్వెస్ట్ చేస్తుంది, ఇక్కడ క్లాస్ బి క్లాస్ ఏ అని రిక్వెస్ట్ చేస్తుంది, క్లాస్ సి క్లాస్ ఏ అని రిక్వెస్ట్ చేస్తుంది, క్లాస్ డి అనేది కూడా క్లాస్ బి క్లాస్ సి అని రిక్వెస్ట్ చేస్తుంది. సో ఇట్లా ఉంటే మనం దీన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. సో ఇక్కడ మనకి కంప్లీట్గా 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్, సెకండ్ వన్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, థర్డ్ వన్ వచ్చేసి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఏమో ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఇంకొక క్లాస్లో మాత్రమే వాడతాము, దీన్ని మనం సింగిల్ అంటున్నాం. మల్టీ లెవెల్, ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో క్లాస్లో, ఇంకో క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో క్లాస్లో. సో దీన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. హైరార్కీ అంటే ఏంటి, 2 క్లాసులు క్లాస్ బి క్లాస్ సి కలిపి ఒకటే క్లాస్ని రిక్వెస్ట్ చేస్తుంది, దీన్ని మనము హైరార్కీ అని అంటున్నాము. నెక్స్ట్ వన్ మల్టిపుల్ అంటే ఏంటి, 2 డిఫరెంట్ క్లాసెస్ యొక్క ప్రాపర్టీస్ని ఒక క్లాస్లోకి ఇన్హెరిట్ చేయడం, దీన్ని మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. హైబ్రిడ్ అంటే ఏంటి, ఒక క్లాస్ ఒక ప్రాపర్టీస్ 2 క్లాసులోకి రిక్వెస్ట్ చేస్తుంది, మళ్ళీ 2 క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఒక క్లాస్లోకి వెళ్ళడం, దీన్ని మనము హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆరో మార్క్స్ అన్నిటికీ కూడా పైకే ఉంటాయి. సో మనకు దీని మీనింగ్ ఏంటంటే, క్లాస్ బి అనేది క్లాస్ ఏ రిసోర్సెస్ని రిక్వెస్ట్ చేస్తుంది, క్లాస్ బి అనేది క్లాస్ ఏ, క్లాస్ సి అనేది క్లాస్ బి. సో ఎప్పుడైనా కూడా ఆరో మార్క్స్ ఇన్హెరిటెన్స్లో మనకి అప్వర్డ్ మాత్రమే ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే.